పిఆర్పి ఇంజెక్షన్ నో రోల్, స్టెరాయిడ్ ఇంజెక్షన్ నో రోల్. ఓన్లీ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల అయితే కొంచెం మీకు టెంపరీ రిలీఫ్ వస్తుంది. ఇంజెక్షన్ చేసినప్పుడు ఒక 3 months 3 to 6 months హెల్ప్ అవుతుంది. అంతేగాని దానివల్ల మీకు మోకాల చిప్ప మార్పిడి లేకుండా చేయడం అనేది అది అసాధ్యం. సో స్టేజ్ 3, స్టేజ్ 4లో మోకాల చిప్ప మార్పిడి అనేది కంపల్సరీ. మీకు విత్ ఎక్సెల్లో స్టేజ్ 3, స్టేజ్తో పాటు స్టేజ్ 4తో పాటు మీకు నొప్పి ఎక్కువ ఉండడము, ఈవెన్ కొంచెం దూరం నడవడానికి కష్టమైనప్పుడు అలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా మోకాల చిప్ప మార్పిడి అనేది చేయించుకోవడం మంచిదండి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో ఆడవాళ్ళల్లో ఎక్కువగా మనం ఎనీమియా, రక్తహీనత అనేది ఒకటి చూస్తాము. అలాగే ఈ మధ్య కాలంలో విటమిన్ డి, B12, జింక్ డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ ఇలాంటివన్నీ కూడా మనం కామన్గా చూస్తూ ఉన్నాం. ఈ కారణాల వల్ల చాలా మందికి జుట్టు రాలటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎస్పెషల్లీ ఫీమేల్స్లో మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఎక్కువ అవటం కానివ్వండి, లేదా మెనోపాజ్ ముందు కూడా చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి బ్లీడింగ్ అనేది ఎక్సెస్ అవ్వటము, దాని ద్వారా ఎనిమియాలోకి వెళ్ళటము, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. సో ఈ కారణాల వల్ల కూడా జుట్టు రాలటం అనేది జరుగుతూ ఉంటుంది.